డ్యూడ్ ఇది ప్రదీప్ రంగనాథన్ గారి లేటెస్ట్ మూవీ. ఈ సినిమాకి డ్యూడ్ అని కాకుండా బ్యాడ్ అని పెట్టాల్సింది. ఎందుకంటే ఇది ఒక తమిళ్ రొటీన్ రొట్ట ఓవర్ యాక్షన్ సినిమా. ఇలాంటి ఓవర్ యాక్షన్ సినిమాల్ని కేవలం తమిళ డైరెక్టర్లు మాత్రమే తీయగలరు. ఓవర్ యాక్షన్ అంటే మళ్ళీ ఇలాంటి ఓవర్ యాక్షన్ కాదు. సినిమాలో చాలా అంటే చాలా ఓవర్ యాక్షన్ ఉంటుంది. ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్. సినిమాలోని చాలా క్యారెక్టర్లు చాలా అంటే చాలా ఓవర్ యాక్షన్ చేస్తాయి. ఎస్పెషల్లీ ప్రదీప్ రంగనాథన్ గారు అండ్ శరత్ కుమార్ గారు చేసే ఓవర్ యాక్షన్ అయితే భరించలేము. అసలు నన్ను అడిగితే ఈ సినిమా కథే పెద్ద రొట్ట. ఇలాంటి రొట్ట కథకి ఇంత బడ్జెట్ ఇవ్వడం బొక్క. చాలా బాధేస్తుందండి. మంచి మంచి డైరెక్టర్లు ఉన్నా సరే వాళ్ళెవ్వరికీ కూడా అవకాశాలు ఇవ్వకుండా ఇలాంటి ఒక రొట్ట కథతో ఒక రొట్ట సినిమాని తీసే డైరెక్టర్కి మన ప్రొడ్యూసర్లే అవకాశం ఇచ్చినప్పుడు, పోనీ ప్రొడ్యూసర్లకి హీరోలకి యాక్టర్లకి ఒక సినిమా ఫెయిల్ అయినా సరే వాళ్ళకి పెద్దగా పోయేదేమీ ఉండదు. కానీ ఒక దర్శకుడికి, దట్టు మొదటి సినిమా దర్శకుడికి తన మొదటి సినిమా జీవితం ఎంత కేర్ఫుల్గా తీయాలి. ఎప్పుడైనా ఒక సినిమా ఆడియన్స్కి ఎప్పుడు కనెక్ట్ అవుతుంది అంటే ఆ సినిమాలోని క్యారెక్టర్స్ యొక్క ఎమోషన్స్ని ఆడియన్స్ ఫీల్ అయినప్పుడు. ఈ సినిమాలో క్యారెక్టర్లు చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాయి. ఒక సన్నివేశంలో హీరోని నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్తుంది. అప్పుడు ప్రదీప్ రంగనాథన్ వాష్రూమ్లోకి వెళ్ళి నరాలు బిగబెట్టేసి ఏదో ఊపిరి ఆగనట్టుగా విపరీతంగా ఏడ్చేస్తుంటాడు. కానీ మనకి ఏమనిపించదు. ఎందుకంటే ఎమోషన్స్ వర్క్ అవ్వాలంటే సినిమాలోని కోర్ అంటే సౌల్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయాలి. అంతేగాని 4-5 మాంటాజ్ షాట్లు వేసేసి గొక్క పెట్టి ఏడుస్తున్నట్టు పెట్టేసి ఒక సింపతి మ్యూజిక్ వేసినంత మాత్రాన ఎమోషన్స్ వర్క్ అయిపోవు. దీనికి తోడు క్రింజ్ రైటింగ్ అండ్ దానికి మించిన క్రింజ్ పర్ఫార్మెన్స్లు. రైటింగ్ లో ప్రతి స్టేజ్ లోనూ కూడా చాలా ఫ్లాస్ ఉంటాయి. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, మాటలు, కీర్తీశ్వర్ అని చెప్పేసి అన్నిటికీ కూడా తన పేరే వేసుకున్నాడు డైరెక్టర్. అలా వేసుకోవడం తప్పు కాదు, కానీ అవి సక్రమంగా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవడం యాజ్ ఏ డైరెక్టర్గా మీ కనీస బాధ్యత. క్యారెక్టర్స్ని సరిగ్గా రాసుకుని ఆ క్యారెక్టర్స్ మన కథలోని సిచ్యువేషన్స్లో ఎలా బిహేవ్ చేస్తాయో అలా రాయాలి కథ. అంతేగాని యాజ్ ఏ రైటర్గా ఆ టైంకి మీకు అప్పుడు మూడున్నప్పుడు ఏదనిపిస్తే అది రాసుకుంటూ వెళ్ళిపోకూడదు. అలా రాయడం వల్ల ఏమవుతుందంటే స్క్రీన్ ప్లేలో ఒక ఫ్లో ఉండదు, క్యారెక్టర్ల యొక్క బిహేవియర్లో ఒక కంటిన్యూటీ ఉండదు. ముందు సీన్లో ఇలా బిహేవ్ చేసి ఈ సీన్లో ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారన్నది ఆడియన్స్కి ఏమాత్రం అర్థం కాదు. అండ్ డైరెక్టర్ కమ్ రైటర్ టూ మచ్ సినిమాటిక్ లిబర్టీని తీసుకున్నాడు. అవ్వడానికి హీరో ఒక మిడిల్ క్లాస్ పర్సనే, కానీ వాడికి మిడిల్ క్లాస్ కష్టాలు ఏమీ ఉండవు. ఎంత సొంత మేనమామ అయినా సరే తన మేనల్లుడు షర్ట్ లేకుండా వచ్చాడని తన షర్టు తీసి అందరి ముందు ఇచ్చేస్తాడా? అండ్ బ్లాంక్ చెక్ ఇస్తాడు. ఇవన్నీ రియాలిటీకి దూరంగా ఉంటాయి. రియాలిటీకి ఒక సినిమా కథ అనేది ఎప్పుడూ కూడా దగ్గరగా ఉండాలి. ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ అనే వ్యక్తి మీద అమ్మాయిలు కానీ అందరూ పడిపోతుంటారు. వాడికి కష్టాలు ఉండవు, అన్నీ దొరికేస్తుంటాయి వాడికి, డబ్బుతో సహా అన్నిని. అలా రియల్ లైఫ్లో ఉండదు. ప్రదీప్ రంగనాథన్ నేను తక్కువ చేయట్లేదు. ప్రదీప్ రంగనాథన్ యాజ్ ఏ ఇప్పుడు డైరెక్టర్ కాబట్టి, ఒక పెద్ద హీరో కాబట్టి తన మీద అమ్మాయిలు విపరీతంగా పడచ్చేమో. కానీ అదే సేమ్ ప్రదీప్ రంగనాథన్ లాంటి వ్యక్తి ఎలాంటి సక్సెస్ లేకుండా మనలాగా మీలాగా ఖాళీగా ఉంటే అమ్మాయిలు దేకరు. అది రియాలిటీ. ఆ రియాలిటీకి దగ్గరగా ఉంటేనే సినిమా కథ కనెక్ట్ అవుతుంది. డైరెక్టరు ప్రతి దశలోనూ కూడా సినిమాని పెంట చేసుకుంటూ వెళ్ళాడు. ఏవేవో చేసుకుంటూ వెళ్ళిపోయి డైరెక్టర్ ఒక సీరియస్ సన్నివేశం జరుగుతున్నప్పుడు దాన్ని ప్రాంక్ అంటాడు. ఇంకా ప్రతి సినిమాలో ప్రతిదీ కూడా సీరియస్ సన్నివేశం ప్రాంకే అంటారు. అసలు దానికి ఏమైనా బ్రెయిన్ ఉందా? అసలు హీరో ఇంట్రడక్షన్ ఎపిసోడ్ అయితే అసలు నో బ్రెయినర్. అసలు పోనీ ఇవన్నీ వదిలేద్దాం. డైరెక్టర్ కనీసం కథనైనా జెన్యూన్గా రాసుకున్నాడు అంటే అస్సలు కాదు. యాక్చువల్గా చెప్పాలంటే ఈ సినిమాలో ఇద్దరు హీరోలకి స్కోప్ ఉంది. హీరోయిన్ మమితా బైజు ప్రేమించే ఒక క్యారెక్టర్ కూడా ఉంది, కానీ ఆ క్యారెక్టర్ని ఎక్కడా కూడా హైలైట్ కానివ్వలేదు. ఎందుకంటే ఒకవేళ ఆ క్యారెక్టర్ ఎక్కడైనా హైలైట్ అయితే హీరో ప్రదీప్ రంగనాథన్ ఎక్కడ డౌన్ అయిపోతాడన్న ఇన్సెక్యూరిటీ. ఆ క్యారెక్టర్ని చివరి వరకు కూడా ఒక జోకర్ లాగే చూపించారు. అలా చూపించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే మీరు క్లైమాక్స్లో హీరోయిన్లు ఇద్దరు కలుస్తున్నట్టు ఏమాత్రం పెట్టట్లేదు. హీరోయిన్ తన ప్రేమించిన వ్యక్తితోనే ఉంది అన్నట్టు చూపిస్తున్నారు. అలాంటప్పుడు ఆ క్యారెక్టర్ని అంత జోకర్లా చూపించడంలో ఏమాత్రం అర్థం లేదు. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వద్దాం. ముందుగా పర్ఫార్మెన్స్లు. ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అది పర్ఫార్మెన్స్ కాదు, ఓవర్ యాక్షన్, క్రింజ్. లిటరల్ గా స్క్రీన్ మీద ప్రదీప్ రంగనాథన్ ని చూస్తుంటే ధనుష్ గారిని చూస్తున్నట్టే ఉంటుంది. నేను ఎగ్జాజరేషన్ చేయట్లేదు. ప్రదీప్ రంగనాథన్ క్లియర్గా ధనుష్ గారిని కాపీ కొట్టి యాక్టింగ్ చేస్తున్నాడు. దానికి తోడు రజనీకాంత్ గారి స్టైల్ని కూడా కాపీ కొట్టేస్తున్నాడు. ధనుష్కి ప్రదీప్ రంగనాథన్కి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ధనుష్ మిడిల్ క్లాస్ మాస్ని కరెక్ట్గా పడతాడు. ఇన్ని సినిమాలు చేసినా సరే సినిమాలో ఒక మిడిల్ క్లాస్ పర్సన్ లాగే అతను యాప్ట్గా కనిపిస్తాడు. కానీ ప్రదీప్ రంగనాథన్ యాజ్ ఏ
హీరోగా తనని తాను స్క్రీన్ మీద ఓవర్గా హైప్ చేసుకుంటున్నాడు. ఇది ఖచ్చితంగా బ్యాక్ ఫైర్ అవుతుంది. అండ్ ఎమోషనల్ సీన్స్లో దట్టు క్లోజ్అప్ షాట్స్లో కొన్ని వీర్డ్ ఎక్స్ప్రెషన్లు ఇస్తున్నాడు. వాటిని స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు చాలా జుబుక్సాకరంగా ఉంటుంది. ఇంకా శరత్ కుమార్ గారు, ఆయన క్యారెక్టర్లో సరైన క్లారిటీ లేకపోవడం వల్ల ఆ కన్ఫ్యూజన్ ఆయన పర్ఫార్మెన్స్లో కూడా కనిపిస్తుంది మనకి. ఆయన్ని మనం మంచోడు అనుకోవాలా, లేదా చెడ్డోడు అనుకోవాలా, లేదా పిచ్చోడు అనుకోవాలా కూడా మనకు అర్థం కాదు. ఎందుకంటే ఆయన సినిమాలో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. నేను చాలా ఫీల్ అయ్యింది అయితే మాత్రం నేహా శెట్టి అండ్ కమెడియన్ సత్యాల క్యాస్టింగ్ గురించి. కమెడియన్ సత్య ఏమాత్రం కామెడీ పండకపోయినా సరే మనం యాక్సెప్ట్ చేయొచ్చు, సర్లే ఏదో పెట్టారని. కానీ నేహా శెట్టి అయితే మాత్రం చాలా దారుణం అండి. ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఆ క్యారెక్టర్కి కనీసం ఫ్రెండ్ క్యారెక్టర్కి ఉన్న ఇంపార్టెన్స్ కూడా లేదు. అలాంటి పాత్ర కోసం నేహా శెట్టి గారిని తీసుకోవడం చాలా దారుణం. ఆవిడ మరీ అంత చిన్న హీరోయిన్ ఏమి కాదు కదా. బట్ సర్ప్రైజింగ్లీ మమితా బైజు గారు చాలా బాగా యాక్ట్ చేశారు. కానీ రైటింగ్లో బలం లేకపోవడం వల్ల ఆవిడ పర్ఫార్మెన్స్ అవ్వాల్సినంత ఎలివేట్ అవ్వలేదు. ఇంకా ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ని అయితే మాత్రం చాలా మెచ్చుకోవాలండి. ఎందుకంటే ఒక కొత్త డైరెక్టర్ అయినప్పటికీ కూడా ఇంత ఖర్చు పెట్టారంటే మాత్రం చాలా గ్రేట్. మేబీ అది ప్రదీప్ రంగనాథన్ గారిని చూసి అయ్యుండొచ్చు. కానీ సాడెస్ట్ పార్ట్ ఏంటంటే నిర్మాతలు ఎంత ఖర్చు పెట్టినా సరే ప్రొడక్షన్ డిజైన్ కానీ సినిమాటోగ్రఫీ కానీ అంత గొప్పగా ఏమీ లేవు. ఓకే, ప్రొడక్షన్ డిజైన్ లావిష్గా ఉంటుంది కానీ అద్భుతం అయితే మాత్రం కాదు. సినిమాటోగ్రఫర్ నికేత్ బొమ్మి చాలా హైలీ ఓవర్ రేటెడ్ సినిమాటోగ్రఫర్ అన్నది నా అభిప్రాయం. ఎందుకంటే ఆయన గురించి చాలామంది చాలా పాజిటివ్గా చెప్తారు. కానీ నాకు ఆయన వర్క్ ఏమాత్రం ఇంప్రెసివ్గా ఎప్పుడు అనిపించలేదు. ఈవెన్ కుబేరా సినిమాలో కూడా విజువల్స్ చాలా ఫ్లాట్గా ఉంటాయి. ఇంకా ఈ సినిమాలో నాకు కొంచెం పాజిటివ్గా అనిపించింది అయితే మాత్రం మ్యూజిక్. సాయి అభయంకర్ ఈ సినిమాలోని బూమ్ బూమ్ అనే సాంగ్ చాలా బాగుంది. అందులో ఎస్పెషల్లీ సెకండ్ చరణంలో ఒక ఫిమేల్ వాయిస్తో కోరస్తో సింగింగ్ వస్తుంది. అదైతే ఎక్సలెంట్గా ఉంది. అంతే. ఇంకా ఫైనల్ వర్డ్ ఏంటి అంటే ఇది ఒక తమిళ్ రొటీన్ రొట్ట ఓవర్ యాక్షన్ సినిమా. దీన్ని చూడాల్సిన అవసరం మనకి ఏమాత్రం లేదు. దట్స్ ఇట్. జై హింద్.